నారా లోకేష్ పాదయాత్రను జయప్రదం చేయడానికి టీడీపీ కార్యకర్తలు ఎంతో శ్రమించారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యువగలం ముగింపు సభకు గుంటూరు జిల్లా నుంచి ప్రజలు ట్రాక్టర్ మీద కూడా తరలి వచ్చారని చెప్పారు. మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని అయ్యన్న పిలుపునిచ్చారు. విశాఖపట్నం దగ్గరలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మహాసభ మీ అందరూ చూశారు. బ్రహ్మాండంగా ఎవరు ఊహించని విధంగా విజయవంతం అయింది. ఆ సభ అంత విజయవంతం అవడానికి కారణం మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ మనకు చూసాం. ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులు కావనివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మహిళా సోదరిమణులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. సభ విజయవంతమైంది. దానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మీరు మన సభ చూశారు. మీరు అందరూ కూడా సభలో నాకు కనిపించింది ఏంటంటే విజయవంతం అవడం కాదు, దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా నేను అబ్జర్వ్ చేశాను. నేను ఉత్సాహంగా కసితో పనిచేశారు, కసితో వచ్చారు. అంత చలిలో కూడా కసితో వచ్చిన సందర్భం నేను చూశాను. అంటే ప్రజలంతా ఏం కోరుకుంటున్నారంటే ఈ సైకో పరిపాలన పోవాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అందుకే అంత ఉత్సాహంతో చాలా దూర ప్రాంతాల నుంచి, ఎక్కడ అనంతపూర్ జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, ఇటుపక్కేమో శ్రీకాకుళం అవతల నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు ఇవ్వకపోయినా, ప్రభుత్వం ఏమి సహకరించకపోయినా సొంత వెహికల్స్ తీసుకొని కొంతమంది ట్రాక్టర్ల మీద కూడా ఇచ్చారు. దూరం నుంచి ట్రాక్టర్ మీద రావడం అంటే నర్సాపురం అంటే గుంటూరు దగ్గర ఉన్నటువంటి విలేజ్ ట్రాక్టర్ మీద ఇచ్చారు. చిన్న విషయం కాదు అది. అంటే దాంట్లో ఉత్సాహం కనపడుతుంది, కసి కనపడుతుంది, మళ్ళీ పార్టీ అధికారులు రావాలనే కోరిక కనపడుతుంది. అంచేత మనం కూడా అశ్రద్ధ చేయకుండా, మనకు ఉన్నది కేవలం 3 నెలలు. ఈ మిగతా రోజులన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత బాధ అనుభవించామో మీకు తెలుసు. కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, ప్రజల మన కార్యకర్తలను ఎంతోమంది చంపేశారు, కొంతమందినేమో చాలా ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ మనం చూసాం. ఇంకా 3 నెలల టైం ఉంది మనకి. అంతే మన సభ చూసి గెలిచేసాం అనుకోకుండా ప్రజలతో వాళ్ళ దాకా అభిమానాన్ని చూపించారు. అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చాలి మనం. అంటే మీ అందరూ కూడా అసలు చేయకుండా ఈ 3 నెలలు కూడా 4 పడ్డాం, బాధలు పడ్డాం. ఒక 3 నెలలు, ఈ 3 నెలలు 90 రోజులు. ఈ 90 రోజులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి, అక్కడ ఉన్న ఓటర్లు కలిసి మనం